శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో చాలామంది అదృష్టాన్ని మార్చబోతున్న గురుగ్రహం జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి 1:50 కర్కాటక రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. సో ఇది గురువుకి ఉచ్చక్షేత్రం అవటం వల్ల మిగతా రాశుల్లో సంచరించే దానికన్నా కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి గురువు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి గురువు ధనకారకుడు, అలాగే సంతానకారకుడు, జ్ఞానకారకుడు, విజ్ఞానకారకుడు. మనం చేస్తున్నటువంటి పూజలు, యజ్ఞ యాగాది హోమాలు, లేదంటే ఏదైనా దేవాలయం దర్శించడం, రెగ్యులర్గా ఏదైనా దైవ కార్యక్రమం చేపట్టినప్పుడు దాని యొక్క ఫలితం రావాలంటే గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. గురువు రాశిని చూస్తున్నా, 11వ స్థానానికి వచ్చినా, మరి ఏదైనా యోగంలో ఉన్నప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ పూజ పుణ్య కార్యక్రమాలు ఆ సమయంలో ఎంబటనే మనకి అమల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మనం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని కూడా ఈ జన్మలో అనుభవించే విధంగా గురుగ్రహం మనకి సహకరించవలసి ఉంటుంది. తులారాశి వారికి కర్కాటక రాశిలో 158 రోజుల పాటు సంచరించబోతున్న గురుగ్రహ అనుగ్రహం మరి తులారాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు, దశమస్థానం అన్నది కర్మస్థానం. జాతకుని యొక్క ధన సంపాదన, అలాగే తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏ విధంగా ధనం సంపాదిస్తాడు, తనకున్నటువంటి బాధ్యతలు ఏ విధంగా నిర్వహించుకుంటాడు, ఏ ఉద్యోగం, ఏ వృత్తి, ఏ వ్యాపారం అన్నది దశమస్థానం బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ తులారాశి వారికి దశమస్థానం అన్నది కర్కాటక రాశి, అది చంద్రుని యొక్క రాశి. అందుకనే ఎక్కువగా ఈ రాశివారు ప్రభుత్వ ఉద్యోగులుగాను, రాజకీయ నాయకులుగాను, ఎక్కువగా సినిమా, మీడియా, ఫ్యాషన్ డిజైనింగు అటువంటి పబ్లిక్తో రిలేషన్ ఉన్నటువంటి వృత్తిలో ఉంటారు. అంటే వీళ్ళకి పబ్లిక్ ఇమేజ్ ఎక్కువగా ఉంటుంది చంద్రుడి వల్ల. ఆ కారణం వల్ల ఇటువంటి వృత్తుల్లో వీళ్ళు బాగా రాణించగలుగుతూ ఉంటారు. అటువంటి కర్కాటక రాశిలోకి గురువు గ్రహ ప్రవేశం అంటే ఉచ్చస్థితిలో గురువు ఉండడం అన్నది జాతకుడికి వృత్తిపరమైనటువంటి హోదా పెరుగుతూ ఉంటుంది. గతంలో అతను ఏదో అసిస్టెంట్ డైరెక్టర్గాను, ఏదో చిన్న చిన్న వేషాలు వేసుకునే వ్యక్తిగానే ఉండడం జరుగుతుంది. ఈ సమయంలో అతనికి ప్రాధాన్యత కలిగినటువంటి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. డైరెక్టర్ అవ్వచ్చు, సినిమా హీరో అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, ఏ వృత్తి అయినా అవ్వచ్చు. ఈవెన్ ఫైనాన్సింగ్, బ్యాంకింగ్, టీచింగ్ అటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళకి సడన్గా గుర్తింపు వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే మీరు ఒక టీమ్ లీడర్గాను, ఒక ప్రొఫెసర్గాను, లేదంటే ఒక డిపార్ట్మెంట్ హెడ్గాను పదవిలో ఉన్నతి రావడం జరుగుతూ ఉంటుంది. వృత్తిలో హోదా పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. ఇక తృతీయాధిపతిగా దశమస్థాన స్థితి అన్నది ఎవరైతే ఉద్యోగపరమైనటువంటి, వృత్తిపరమైనటువంటి మార్పులు కోరుకుంటున్నారో వారికి ప్రొఫెషన్ పరంగా చేంజ్ రాబోతుంది. అంటే మంచి స్థాయిలోకి మారడం జరుగుతుంటుంది. మీరు లెక్చరర్ అయి ఉంటే వేరే పెద్ద కాలేజీ వాళ్ళు మిమ్మల్ని ఒక మంచి ఆఫర్తో మిమ్మల్ని ప్రొఫెసర్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా వృత్తిపరమైనటువంటి అభివృద్ధి, మార్పు కోరే వారికి సహజంగా ఇది లభిస్తూ ఉంటుంది. ఇక 6వ స్థానాధిపతిగా, షష్టాధిపతి అన్నది వృత్తికారకుడు, తను ఏ విధంగా సర్వీస్ చేస్తాడు అన్నది 6వ స్థానం బట్టి చెప్తూ ఉంటుంది. జాతకుడు వ్యాపారం చేస్తాడా, ఉద్యోగం చేస్తాడు అన్నది కూడా 6వ స్థానాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. 6వ స్థానం మంచి బలంగా ఉంటే వాడికి ఉద్యోగం బాగా రాణిస్తూ ఉంటుంది. మరి అటువంటి 6వ స్థానాధిపతిగా ఉన్నటువంటి గురువు ఉచ్చులోకి రావడం, సర్వీస్లో ప్రమోషన్ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. ఒక పీఠాధిపతిగానో,
ఒక దేవస్థానంలో ఒక అధికారిగాను ఒక చైర్మన్ గాను ఈ విధంగా అంటే ఇక్కడ ఈ మీనరాశి గురువు ఈ కర్కాటకం ఇదంతా కూడా కొద్దిగా ఆధ్యాత్మికత సేవాభావాన్ని కలిగి ఉంటుంది. గురువు అటు ఆధ్యాత్మిక రంగానికి, విద్యా రంగానికి, న్యాయవాద వృత్తికి, బ్యాంకింగ్, ఫైనాన్స్ కూడా గురువే కారణమవుతుంటాడు. అలాగే చిన్నపిల్లల హాస్పిటల్, చిన్నపిల్లల డాక్టర్లు వీటికి కూడా గురువు. కాబట్టి ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి సడన్గా ప్రొఫెషన్ పరమైనటువంటి డెవలప్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. దశమంలో ఉన్నటువంటి గురువు 2, 6, 10 స్థానాలు వీక్షిస్తూ ఉంటాడు. అదే 2వ స్థానాన్ని వీక్షించడం వలన కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది, కుటుంబ ఆదాయం పెరుగుతుంది, కుటుంబంలో ఎవరో ఒకరికి ఆదాయం పెరుగుతుంది, దూరమైనటువంటి మీ యొక్క బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ తిరిగి కుటుంబంలో కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక 4వ స్థానాన్ని వీక్షించడం వలన సొంత గృహం కొనాలని మీ ఆలోచన నెరవేరుతుంది. అలాగే గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు సమసిపోయి ఒక పండగ లాంటి వాతావరణం మీ కుటుంబంలో ఏర్పడడం జరుగుతుంది. అలాగే కొన్ని బలహీనతల నుంచి బయటపడడానికి కూడా ఈ గురువు కారణం అవుతూ ఉంటాడు. ఎవరి జాతకంలో అయినా గురువు బలంగా మంచి స్థాయిలో ఉంటే వాడు చాలా నిజాయితీగా, సంస్కారవంతుడుగా, ఎటువంటి వ్యభిచార దోషం కానీ దొంగతనం కానీ ఇంకోటి లేకుండా చాలా పర్ఫెక్ట్గా ఉండడం జరుగుతుంటుంది. అదే గురువు నీచపడి ఉన్న పాపగ్రహాలతో కలిసి ఉన్న వీక్షణ ఉన్న జాతకుడు క్యారెక్టర్ బ్యాడ్ అవుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి ప్రస్తుతం ఈ రాశి వారి యొక్క క్యారెక్టర్ మంచిగా మారే అవకాశం ఉంటుంది. ఈ గురుగ్రహం ఒక జాతకుడు ఆ వ్యక్తిగతంగా అతని జాతకుడి మీదే కాకుండా అతని యొక్క సంతానం మీద, వారి యొక్క తండ్రి గారి మీద, అతని యొక్క భార్య మీద ఈ ప్రభావం చూపడం జరుగుతుంది. అలాగే మొత్తం ఆర్థిక వ్యవస్థ, జాతకుడి యొక్క ధన ఆదాయం కానీ వ్యయం కానీ ఇవన్నీ కూడా గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే జాతకుడు పొందగలుగుతూ ఉంటాడు. అందుకని ఈ గురుగ్రహం మార్పు కోసం మరి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ గురువు మారినప్పుడల్లా ప్రతి ఒక నదికి మరి పుష్కరాలు రావడం జరుగుతుంటుంది. ఆ పుష్కరాల్లో అంటే ఏ నదికైతే పుష్కరాలు వస్తాయో ఆ నదిలో స్నానం చేయడం వల్ల జాతకుడు ఈ జన్మలో చేసుకున్నటువంటి పాపకర్మలు నశించి పుణ్యకర్మలు పొందడం జరుగుతూ ఉంటుంది. అటువంటి గురుగ్రహం ఈ జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి కర్కాటకంలో ప్రవేశించి ఇంచుమించుగా మనకి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఇదే రాశిలో సంచరించడం జరుగుతుంది. సుమారు 153 రోజుల పాటు సంచరిస్తున్నటువంటి ఈ గురుగ్రహం ఉచ్చస్థానంలో మరి కొన్ని రాశుల వారికి హంస మహాపురుష యోగం అనే ఒక పంచమహాపురుష యోగాన్ని ఏర్పాటు చేస్తుంది. మరి కొంతమందికి గజకేసరి యోగం అనే గొప్ప యోగాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించు ప్రతి ఒక్కరి జాతకంలో కూడా ఈ గజకేసరి యోగం అన్నది ఏదో కారణం వల్ల, అంటే గురుచంద్రులు కలిసి ఉండడం వల్ల, ఒకరికొకరు కేంద్రంలో ఉండడం వల్ల ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే గురువు స్వక్షేత్రంలో కాకుండా ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు ఏర్పడినటువంటి అత్యంత బలమైనటువంటిది ఈ గజకేసరి యోగం. ఈ యోగం కొన్ని రాశుల వారికి ఈ సమయంలో ఏర్పడుతుంది. మరి దురదృష్టవశాత్తు కొన్ని రాశుల వారికి శకట యోగం అనే ఒక యోగం ఏర్పడుతుంది. అది వారి యొక్క జన్మ జాతకంలో ఉంటే ఇప్పుడు ఏర్పడబోతున్నటువంటి ఈ శకట యోగం అన్నది వారి యొక్క జీవితంలో అంటే ఈ రాబోయే 108 రోజుల్లో కొన్ని ఇబ్బందులు కూడా కలగజేయడం జరుగుతుంటుంది. మరి ప్రధానంగా ఈ గురువు ఈ ఒక రాశిలోకి మారేటప్పుడు 4 విధాలుగా ఆ రాశుల్లో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అది సువర్ణమూర్తి, రజితమూర్తి, లోహమూర్తి, అలాగే తామ్రమూర్తిగా ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రవేశించే స్థితిని బట్టి అంటే రజతమూర్తిగా ఎవరికైతే ప్రవేశిస్తాడో వారికి ఏ స్థానమైనా గురువు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అదే లోహమూర్తి అయినప్పుడు శుభస్థానంలోకి వచ్చినప్పుడు కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఇవ్వడం జరుగుతుంటుంది. మరి ఈ వీడియోలో మనం ఈ గురువు యొక్క మార్పు ఏ రాశి వారికి అఖండ యోగాన్ని ఇవ్వబోతుంది, మరి
లోహమూర్తిగా, తామ్రమూర్తిగా, రజతమూర్తిగా ఏ రాశుల వారిని అదృష్టం వరించబోతుంది అన్న విషయాన్ని చాలా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం మనం వీడియో చేద్దాం. అలాగే ప్రతి ఒక్క రాశి వారికి కూడా ఏ పరిహారం చేసుకుంటే మరి ఈ అదృష్టం కలిసి వస్తుంది, లేదంటే దురదృష్టం నుంచి బయటపడవచ్చు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైనా గురుగ్రహం అనుగ్రహం అంటే ఇప్పుడు గురువు మార్పు వచ్చినప్పుడు కొన్ని రాసుల వారికి సంతాన లాభం కలుగుతుంది, కొన్ని రాసుల వారికి వివాహం జరుగుతుంది, కొన్ని రాసుల వారికి ఉద్యోగం ఏర్పడుతుంది. మరి నాడీ శాస్త్ర ప్రకారం గురువే జీవకారకుడు కాబట్టి గురువును ఆధారం చేసుకునే ఈ నాడీ శాస్త్ర ప్రకారం జాతక విశ్లేషణ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఎవరైతే ఈ శాస్త్రం మీద నమ్మకం ఉన్నారో వాళ్ళు ఈ వీడియోని జాగ్రత్తగా పరిశీలించి తగు పరిహారం చేసుకుంటే గురువు తప్పకుండా వారి యొక్క కోరికని నెరవేర్చడం జరుగుతుంది. గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే సాధారణంగా దక్షిణామూర్తి శివుడు ఆరాధన వల్ల మనకి గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. లేదు మీకు విద్య నేర్పిన గురువు, తల్లి తండ్రి వారి సేవ చేయడం వల్ల కూడా గురువు మీకు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా గణపతిని ఆరాధించడం కానీ, గణపతిని ఏ విధంగా అంటే మీ యొక్క శక్తిని బట్టి పూజించడం వల్ల ఈ యొక్క పరిహారం అంటే మనం ఏ పరిహారం చేసినా గణపతిని ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల, లేదంటే ఈ గణపతి హోమం చాలా సింపుల్గా చేసుకున్నటువంటి హోమాల్లో గణపతి హోమం ఒకటి, అది చాలా తొందరగా మీకు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇంచుమించుగా మనం ఆ హోమం పూర్తయ్యే లోపల కూడా మీకు ఆ ఫలితం వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. గణపతికి ఇష్టమైనటువంటి అష్టద్రవ్యాలు అంటే 8 రకాల వస్తువులతో ఈ హోమాన్ని చేయడం వల్ల అంటే దానికి పూర్వం అంటే గణపతి హోమం చేసే ముందు మీరు కొన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది ఆ మంత్రం మీద పట్టు సాధించడం వల్ల స్వయంగా మీరు చేసుకోవచ్చు. లేని పక్షంలో ఎవరైతే ఇటువంటి హోమాలు చేసే ప్రావీణ్యం కలిగి వాళ్ళకి ఆ విద్య వచ్చి ఉంటే వాళ్ళతో అన్నా చేయించుకోవచ్చు. సో ఏదన్నా అది మీ యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మరి గణపతికి ఎక్కువగా ఇష్టమైనటువంటి కుడుములు అంటే అవే మోదకములు అంటారు, అవి గణపతికి సమర్పించవలసి ఉంటుంది. అవి 108. అలాగే అరటిపళ్ళు, అవి సంపూర్ణంగా అరటిపండుతో కాకుండా ముక్కలుగా కట్ చేసి అంటే మనం చిన్నపిల్లవాడికి ఏ విధంగా అయితే తినిపిస్తామో ఆ విధంగా ముక్కలు కట్ చేసి అరటిపళ్ళు హోమంలో వేయవలసి ఉంటుంది. చెరకు ముక్కలు, దాని తర్వాత అటుకులు, పేలాలు, సత్తుపిండి, తెల్ల నువ్వులు, అలాగే కొబ్బరి ముక్కలు, ఇవి 8 రకాల ద్రవ్యాలు స్వామివారికి ఈ గణపతి హోమంలో సమర్పించడం వల్ల విధి విధానంగా పూర్తి చేసి దీనివల్ల ఏంటంటే సంపూర్ణంగా మీకు ఇటువంటి ఫలితం అన్నది రావడం జరుగుతుంటుంది. కామన్గా ఇవి చేయలేని వారు ఏదైనా దేవాలయంలో కూడా ఈ ద్రవ్యాలు సమర్పించడం వల్ల మీకు ఆ ఫలితం పొందే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ గణపతిని ఆరాధించడం వల్ల, గణపతి హోమం చేయడం వల్ల, గణపతి యొక్క అష్టోత్తరం చదవడం వల్ల, సంకటనాశన గణేశ స్తోత్ర పారాయణ వల్ల ఈ గురువు యొక్క అనుగ్రహం అనేది మీకు లభిస్తుండదు. అంటే గురువు అనేక కారకత్వాలు వహిస్తూ ఉంటాడు. సంతానం కొరకు ఒక విధంగా రెమెడీ చేయవలసి ఉంటుంది, విద్య కొరకు ఒక విధంగా, ధనం కొరకు ఒక విధంగా, ఈ విధంగా ప్రతిదానికి వివిధ రకాల పరిహారాలు చెప్పడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక కోరిక నెరవేరాలన్నా, జీవితంలో అదృష్టవంతుడు ఆరోగ్యంగా ఉండాలన్నా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. సో ఏదైనా గురువు అనుగ్రహం ఉంటే జీవితం చాలా సంతోషంగా, సాంప్రదాయంగా నడిచే అవకాశం ఉంటుంది. స్వస్తి.